నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నా పేరు ప్రియా. ముందుగా వార్తల్లోని హెడ్లైన్స్. వార్షిక బడ్జెట్కు ఏపీ కేబినెట్ ఆమోదం. సీఎం కార్యాలయంలో మంత్రివర్గ భేటీ. మాదక ద్రవ్యాల అనర్థాలపై చర్చ జరగాలి. పూర్తి స్థాయిలో అరికట్టాలన్న కలెక్టర్, ఎస్పీ. ఎన్నిరగ్లో నా పే రివిజన్ తక్షణమే చేయాలి. బేస్ కాంప్లెక్స్ వద్ద ఓఎన్జీసీ ఫీల్డ్ ఆపరేటర్ల ధర్నా. డిపిఆర్ఓ కాసయ్య సేవలు అభినందనీయం. పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మానం. జిల్లా అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించాలి. సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్. 2025-26 వార్షిక బడ్జెట్కు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో రాష్ట్ర మంత్రివర్గ భేటీ జరిగింది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కావడం విశేషం. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సీఎం కార్యాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ భేటీలో బడ్జెట్ పత్రాలను అందజేశారు. అనంతరం 2025-26 వార్షిక బడ్జెట్కు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. మంత్రి పయ్యావుల శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ఏపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైన సూపర్ 6 హామీల అమలులో కీలక ముందడుగు పడింది అని వ్యాఖ్యానించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూటమి ప్రభుత్వం మాట ఇస్తే ఖచ్చితంగా నెరవేర్చి తీరుతుంది అనే విషయాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలి అని సూచించారు. మాదక ద్రవ్యాల వినియోగం, సమాజంపై దాని ప్రభావంపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉన్న వినియోగం పూర్తిగా అరికట్టాల్సిన అవసరం ఉంది అని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి అన్నారు. క్యాంప్ కార్యాలయంలో జిల్లా స్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ సమావేశం ఎస్పీడీ నరసింహకిషోర్ సమన్వయకర్తగా జరిగింది. ఈ సందర్భంగా ప్రశాంతి మాట్లాడుతూ జిల్లాలో మాదక ద్రవ్యాల, గంజాయి వినియోగం నియంత్రణ కార్యక్రమం ప్రతి ఒక్క శాఖ, విజిలెన్స్ విభాగం సమర్థవంతంగా పనితీరు చూపాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. బస్సుల్లో, రైళ్లలో గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు రవాణా జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్న దృష్ట్యా మాదక ద్రవ్యాలు సేవిస్తున్న వారికి కూడా వాటిని తీసుకున్న విషయం కూడా తెలియని సందర్భాన్ని ఇటీవల కాలంలో గుర్తించడం జరిగిందన్నారు. తల్లిదండ్రులు ఇళ్లలో, ఉపాధ్యాయులు పాఠశాలల్లో, కాలేజీల్లో కూడా మాదక ద్రవ్యాలపై నిరభ్యంతరంగా మాట్లాడడం వల్ల వాటిపై అవగాహన పెరుగుతుందన్నారు. నరసింహకిషోర్ మాట్లాడుతూ చాలామందికి తెలియకుండా మాదక ద్రవ్యాలు సేవిస్తూ సమాజానికి చెడు అలవాట్లకు బానిస అవుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తోందన్నారు. విద్యార్థి దశలో మాదక ద్రవ్యాలు సేవిస్తున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని వాటిపై దృష్టి పెట్టాలి అని పేర్కొన్నారు. జిల్లాలో 2,700 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. విశాఖపట్నం డివిజన్ ఎన్జీబీ బృందం సభ్యులు అభిజిత్, రోహన్, డ్రగ్స్ సహాయ సంచాలకులు డి నాగమణి, డిఈఓ కె వాసుదేవరావు, సంక్షేమ శాఖ అధికారులు ఎంఎస్ శోభారాణి, కేఎన్ జ్యోతి, బి శశాంక పాల్గొన్నారు. ఎస్పీ గారు చెప్పారు, యు ఆల్ అండర్స్టూడ్ ద మేనిఫెస్టేషన్స్ ఆఫ్ డ్రగ్ అబ్యూస్ ఎలా ఉంటుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఆర్ క్రైమ్. బట్ ఏదైనా మనము దీన్ని కంబ్యాట్ చేయాలి అంటే జరుగుతుంది, అదర్వైజ్ ఎక్సైజ్తో జరుగుతుంది, లేకపోతే ఆర్పిఎఫ్ ఇట్లా కాదు. సో ఎన్ఫోర్స్మెంట్ యాజ్ వెల్ యాజ్ అవేర్నెస్ అనేది హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళాలి. సో నాట్ ఓన్లీ కంట్రోలింగ్ ద క్రైమ్ వల్ల మనకి మేనిఫెస్ట్ అయినప్పటికీ జరగాల్సిన డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది. ప్రివెన్షన్ కూడా చేయాలి. సో ఇప్పుడు మనం ఇలాగ నార్మల్గా మనం మీటింగ్స్లా పెట్టుకుంటే ద ఆఫీసర్స్ కమ్ అండ్ గో. సో ఈచ్ డిపార్ట్మెంట్ ప్లీజ్ డిజైన్ ఏ ఫార్మాట్ ఇన్ విచ్ దే హ్యావ్ టు గివ్ ఇన్ఫర్మేషన్. సో మీకు నార్కోటిక్స్లోకి ఆ డెఫినేషన్లోకి వచ్చిన మెటీరియల్స్ ఏంటి అనేది మీ అందరికీ తెలుసు. గాంజా, ఎన్డీబీఎల్ అండ్ సమ్ డ్రగ్స్ వాట్ వీ యూజ్ ఇట్ యాజ్ మెడిసిన్. సో ప్రిస్క్రిప్షన్తో తీసుకుంటే అది మెడిసిన్, ప్రిస్క్రిప్షన్ లేకుండా తీసుకుంటే ఇట్స్ ఎ డ్రగ్. నెక్స్ట్ జనరేషన్ అంతా సఫర్ అవుతున్నారు. యూ కెన్ అండర్స్టాండ్ ద ఫేట్ ఆఫ్ పంజాబ్ అండ్ హర్యానా. Punjab and Haryana
are one of the richest states in the country. ఇప్పుడు they are struggling to have youngsters work in many sectors. వాళ్ళకి ఎవరు లేరు, వ్యవసాయం చేయడానికి లేరు, వర్క్ చేయడానికి లేరు, డైలీ డ్రైవర్స్ లేరు, ఎవరు లేరు. ఎందుకంటే ఒక 15 years డ్రగ్ మెనేస్ వచ్చేసి వాళ్ళందరినీ కబ్జా చేస్తే దట్ హెస్ బికమ్ ఎన్ ఎలక్షన్ ఎజెండా యు సీ. సో భారతదేశంలో ఏదైనా ఇప్పుడు వరల్డ్లో ఎనీ కంట్రీని న్యూట్రలైజ్ చేయాలి, ఆ కంట్రీని పేదరికంలోకి తొయ్యాలా, లేదంటే ఆ కంట్రీని ఇల్ హెల్త్లోకి తొయ్యాలి. యాజ్ ఎ కంట్రీ ఇల్ హెల్త్లోకి, అనారోగ్యంలోకి పంపించాలి, నిర్వీర్యం చేయాలంటే పుష్ ది డ్రగ్స్ ఇన్ టు ది కంట్రీ. ఓఎన్జీసీలో ఫీల్డ్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న వారి సమస్యల పరిష్కారంతో పాటు పే రివిజన్ విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని నిరసిస్తూ ఫీల్డ్ ఆపరేటర్ల జేఏసీ ఆందోళనకు దిగింది. స్థానిక జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్ వద్ద జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ ధర్నాకు సిఐటియు జిల్లా నాయకులు టి అరుణ్, పూర్ణిమారాజ్, బి పవన్ మద్దతు పలికారు. ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ వి శ్రీనివాసరావు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా ఓఎన్జీసీలో పనిచేస్తున్నామని, 15 సంవత్సరాలుగా ఫీల్డ్ ఆపరేటర్ల సమస్యలు పరిష్కరించాలి అని మొత్తుకుంటున్న యాజమాన్యం పట్టించుకున్న పాపన పోలేదన్నారు. 2023 నుండి పెండిరగ్లో ఉన్న పే రివిజన్ తక్షణమే చేయాలి అని, మెడికల్ అలవెన్స్ 1000 రూపాయల నుండి 8000కు పెంచాలి అని డిమాండ్ చేశారు. సెమీ స్కిల్డ్ నుండి స్కిల్డ్ కేటగిరీలోకి మార్చాలని, ఫీల్డ్లో పనిచేస్తున్న ఫీల్డ్ ఆపరేటర్లకు ఎఫ్డీఏ వర్తింప చేయాలి అని కోరారు. ఇప్పటికే యాజమాన్యానికి నోటీస్ ఇచ్చి ఆందోళనకు దిగామని, తమ సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు వెళ్లడానికి కూడా సిద్ధమని ప్రకటించారు. ఈ ఆందోళనలో జేఏసీ కన్వీనర్ చంద్రమౌళి, ఇతర నాయకులు అహ్మద్ ఆలీషా, జె బోసుబాబు, కె చంద్రశేఖర్, బీఆర్ఎస్ ఆర్వి సుబ్రహ్మణ్యం, సిఐటియు నాయుడు, కె శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇవాళ జేఏసీ పేరుతో ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే గత 15 రోజులుగా ఫీల్డ్ లో ఉన్నటువంటి రిగ్ సెంటర్స్ లో వాళ్ళు నినాదాలు చేశారు, ప్లకార్డులు పట్టుకున్నారు, ఒక రోజు క్యాంటీన్ బాయ్కట్ చేశారు, ఈ రోజు ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నారు. దాంతో పాటు వాళ్ళు నిర్ణయం చేసుకుంది, యాజమాన్యం స్పందించకపోతే ఈ రోజు ధర్నా తర్వాత యాజమాన్యానికి సమ్మె నోటీస్ ఇచ్చి 14 రోజుల తర్వాత అవసరమైతే సమ్మెలోకి దిగడానికి ఫీల్డ్ ఆపరేటర్లు మొత్తం నిర్ణయం చేసుకున్నారు. ఆ రకంగా వాళ్ళు కార్యాచరణ చేపడుతున్నారు. ఇవాళ ఫీల్డ్ రాజమండ్రి కేజీబీఎస్ఎన్ అసెట్ కి సంబంధించినటువంటి ఈడీ గారు, ఇతరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెంటనే స్పందించి ఫీల్డ్ ఆపరేటర్ల వేతన సవరణతో పాటు వీళ్ళు స్కిల్ లో మార్చడం, అలవెన్స్లు, ఎఫ్డీఏ సంబంధించిన అంశాలన్నింటినీ కూడా తక్షణమే పరిష్కరించాలని చెప్పని డిమాండ్ చేస్తున్నాం. ఫీల్డ్ ఆపరేటర్ల పోరాటానికి సిఐటియు తూర్పుగోదావరి జిల్లా కమిటీ తరఫున సంపూర్ణమైన సంఘీభావాన్ని మద్దతుని ప్రకటన చేస్తా ఉన్నాం. నా పేరు శ్రీనివాస్ అండి. జేఏసీకి కన్వీనర్గా ఉన్నాను నేను. గత మేము 30 సంవత్సరాలుగా మేము ఓఎన్జీసీలో ఫస్ట్ కాంట్రాక్ట్ లేబర్గా చేసి తర్వాత ఫీల్డ్ ఆపరేటర్లుగా మేము ఎన్నికయ్యాము. మాకు ఫీల్డ్ అలవెన్స్ ఈ ఓఎన్జీసీలో చాలా సమస్యల మీద మేము గత 15 సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతూనే ఉన్నాము. మాకు వేజ్ రివిజన్ 2019 నుండి ఇవ్వాలి, అవి ఇవ్వలేదు. మా జీతాలు చాలా తక్కువ. మాకు ఓపీడీ అలవెన్స్, మెడికల్ అలవెన్స్, ఓపీడీ అలవెన్స్ కూడా ఇవ్వట్లేదండి. మమ్మల్ని స్కిల్డ్కి అర్హులైన వాళ్ళందరినీ సెమీ స్కిల్డ్గా తీసుకున్నారు. సో సెమీ స్కిల్ నుండి స్కిల్డ్కి మార్చాలి. మెడికల్ అలవెన్స్ ఓన్లీ 1000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. దానికి 8000 పెంచాలని మేము డిమాండ్ పెట్టాము. ఈ పెండింగ్లో ఉన్న ఈ 6 సంవత్సరాల వేజ్ రివిజన్ అమలు చేయాలని పెట్టామండి. ఎఫ్డీఏ ఫీల్డ్లో పనిచేస్తున్న వాళ్ళకి ఎఫ్డీఏ కూడా అమలు చేయాలని మేము ఓఎన్జీసీని కోరుతున్నాము. దీని మీద మేనేజ్మెంటు ఎలాంటి మాకు స్పందించట్లేదు. అందుకని మేము స్ట్రైక్కి వెళ్ళాలని ఈ రోజున ధర్నా కార్యక్రమం పెట్టుకున్నాము. సమాచార పౌర సంబంధాల శాఖలో గత 37 సంవత్సరాలుగా వివిధ హోదాల్లో పనిచేసి నేడు తూర్పుగోదావరి జిల్లా పౌర సంబంధాల అధికారిగా పదవీ విరమణ చేస్తున్న ఐకా కాసయ్య, కనకదుర్గ దంపతులను స్థానిక ఆనం కళా కేంద్రంలో శుక్రవారం ఘనంగా సత్కరించారు. ఆనం కళా కేంద్రంలోని సర్వరాయ కళా మందిరంలో డిపిఆర్ఓ
పి లక్ష్మణాచార్యులు అధ్యక్షతన జరిగిన కాసియా పదవీ విరమణ సత్కార సభకు జిల్లా జాయింట్ కలెక్టర్ చినరాముడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా కాసియా దంపతులకు దుస్సాలువ పుష్పమాలలతో ఘన సత్కారం చేసి జ్ఞాపకాలు చేశారు. ఆయన మాట్లాడుతూ డిపిఆర్ఓ కాసియా అందించిన సేవలను ప్రశంసించారు. అందరి సమన్వయంతో సమాచార పౌర సంబంధాల శాఖలో డిపిఆర్ఓగా మంచి సేవలు అందించారని కొనియాడారు. ఎంతో కష్టమైన బాధ్యతలను కూడా సమర్థవంతంగా ఆయన నిర్వర్తించిన తీరు అందరికీ ఆదర్శనీయమన్నారు. ఆయన శేష జీవితంలో ఆయురారోగ్యాలతో ఉండాలి అని ఆకాంక్షించారు. ఇంకా ప్రెస్ క్లబ్ తరపున మండెల శ్రీరామ్మూర్తి, కుడుపూడి పార్థసారథి, ఇతర పత్రికలు, ఎలక్ట్రానిక్ మీడియా, సమాచార పౌర సంబంధాల అధికారులు, రిటైర్డ్ అధికారులు కాసయ్యతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన అందించిన సేవలు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. శ్రీనివాస్, సురేష్, భానుప్రకాష్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అన్ని వ్యవస్థల కంటే చాలా పవర్ఫుల్ అయిన వ్యవస్థ మీడియా వ్యవస్థ అండి. నేను కూడా గతంలో కొత్త రిపోర్టర్ కావాలని నేను కూడా ఆ రోజుల్లో చిన్నప్పుడు స్టెనోగ్రాఫర్ కూడా చదవడం జరిగింది. అంటే స్టెనోగ్రాఫర్ ఉంటేనే పేపర్ రిపోర్టర్స్ అన్నింటి కూడా క్వాలిఫైడ్ అయింది. అదేవిధంగా తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత ఆ మోచేక తగ్గగా నేను ఆర్ఏ ట్రైనింగ్ చేసేటప్పుడు కూడా జర్నలిజం కోర్స్ చేశాను. పీజీ డిప్లొమా కమ్యూనికేషన్ జర్నలిజం కూడా చేశాను. కాబట్టి ఈ జర్నలిజం వ్యవస్థ చాలా పవర్ఫుల్. ఆ వ్యవస్థను ఎన్నుకొని రిటైర్డ్ అయ్యేంత వరకు తన జీవిత ఆశను నేర్చుకొని దీంట్లో మంచి రాణించి చాలా సౌమ్యుడుగా అందరినీ బాగా పలకరిస్తూ పేపర్లో ఎటువంటి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా, అటు పేపర్ చదివిన వాడు ఇబ్బంది పడకూడదు, అతని గురించి పేపర్లు వేసినా కూడా నా గురించి ఇలా వేసారే అనే ఖర్చు సాధింపు కూడా ఉండకుండా చాలా లౌకికంగా చాలా క్షుణ్ణంగా, ఎందుకంటే పేపర్ మీడియా అనేది అందరి ఉద్యోగాల కంటే చాలా పవర్ఫుల్ ఉద్యోగము. ఎందుకంటే ఈ పేపర్లో న్యూస్ రావాలంటే ఒక వ్యక్తి గురించి, ఒక వ్యవస్థ గురించి కొంచెం పాజిటివ్ నెగిటివ్గా రాస్తేనే ఎక్కువ మంది చదువుతారు. ప్రతిసారి పొగుడుతూ రాస్తే ఎవరు చదువుతారు పేపర్. కాబట్టి మళ్ళీ అట్లా నెగిటివ్గా రాసుకుంటూ పోతే మళ్ళీ ఆ చదివిన వ్యక్తి హట్ అయిపోతారు కదా, అలా హట్టు కూడా కాకూడదు అని మన యొక్క ప్రభుత్వ సంబంధించిన స్కీమ్స్లు అయితేనేమి, మీటింగ్లు అయితేనేమి, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, అలాగే వివిధ శాఖల వాళ్ళు చేస్తున్న పనులు ఏమైతే ఉన్నాయో వాటిని కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియపరుస్తూ మంచి సహాయ సహకారాన్ని ఇచ్చిన కాశయ్య గారికి ఆయన పేరు ధన్యవాదాలు చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. కొత్త జిల్లాలు ఏర్పడిన తరువాత జిల్లా అభివృద్ధి కొట్టుపడింది అని, ఈ జిల్లాల్లో పరిశ్రమలు లేక ఉపాధి కోల్పోయిన యువత ఇతర రాష్ట్రాలకు ఉపాధికి వలస వెళ్తున్నారని, కూటమి ప్రభుత్వం వెంటనే జిల్లా అభివృద్ధికి 10,000 కోట్లు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించాలి అని మధు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక సిబిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మధు మాట్లాడుతూ 3 నెలల క్రితం సిపిఐ జిల్లా కమిటీ తూర్పుగోదావరి జిల్లా అభివృద్ధికి నిధులు కేటాయించాలి అని జిల్లా మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ఎమ్మెల్యేలకు ఉత్తరాలు రాయడం జరిగిందన్నారు. ఈ బడ్జెట్లో కూడా నిధులు కేటాయిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. గోదావరి నదీ తీరంలో ఉన్న రాజమండ్రిని టూరిజం హబ్గా అభివృద్ధి చేయాలి అని, ఇక్కడ అన్ని అవకాశాలు ఉన్నాయని చెప్పారు. విశాఖ ఉక్కుకు నామమాత్రం బడ్జెట్ కేటాయించి తాత్కాలిక ఉపశమనమే తప్ప దీనిని ప్రైవేటీకరణ కాకుండా ఆపడానికి మోడీ ప్రభుత్వం కృషి చేయలేదని విమర్శించారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి గనులు కేటాయించకుండా అప్పుల్లో తీసుకుని పోయి ప్రైవేటీకరణ చేయడాన్ని ప్రయత్నిస్తున్నామన్నారు. మార్చి 14న వామపక్ష పార్టీలతో కలిసి విశాఖ ఉక్కు కర్మాగార ప్రైవేటీకరణకు నిరసనగా ఆందోళన చేస్తామన్నారు. 23న సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి నుండి ఏప్రిల్ 14వ తేదీ రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వరకు సిపిఐ జాతీయ కార్యవర్గం తీసుకున్న నిర్ణయం మేరకు జిల్లాలో ప్రచార జాథా చేపడతామన్నారు. సిపిఐ జిల్లా నాయకులు కె రాంబాబు, వి కొండలరావు, సప్ప రమణ, చింతలపూడి సునీల్, కె శ్రీనివాస్, టి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. సిపిఐ జిల్లా కమిటీ కందులు దుర్గేష్ గారికి, వాసు గారికి, బుచ్చి చౌదరి గారికి, అలాగే రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రికి అందరికి కూడా ఒక లెటర్ రాసింది కమ్యూనిస్ట్ పార్టీ. ఏంటంటే, ఈ జిల్లా విడిపోయిన తర్వాత సంవత్సరం అవుతుంది. కాకినాడ, కోనసీమ, ఈస్ట్ గోదావరి ఇప్పటికీ అద్దె అంటే ఎవరో బిల్డింగ్లో జిల్లా పరిపాలన యంత్రాంగం ఉంటుంది. ఇంకా సొంత భవనాలు ఇంకా కట్టుకోలేదు. అదేవిధంగా జిల్లా అభివృద్ధి కూడా నిధులు లేని పరిస్థితి ఉంది. అందుకని ఈ రాష్ట్ర బడ్జెట్లో 10,000 కోట్ల రూపాయలు
తూర్పుగోదావరి జిల్లా సమగ్ర అభివృద్ధికి కేటాయించాలని నేను లెటర్ కూడా రాయడం జరిగింది. ఈ బడ్జెట్లో మరి జిల్లాల వారు ఏం చూస్తారో చూడాలి. ఈ గోదావరి జిల్లాలో రాజమండ్రి వేదికగా పరిశ్రమలు స్థాపించాలని కోరుతున్నాం. ఎందుకంటే మన నీరుని, గోదావరి నీరుని విశాఖపట్నంకి వేరే ప్రాంతం తీసుకెళ్తున్నారు. అందుకే అలాగంటే మరి అక్కడ ఇండస్ట్రీస్ కోసం ఇక్కడ ఇండస్ట్రీస్ పెట్టి మా నీరు మాకు వాడుకునే విధంగా రావాలని కోరుతున్నాం. అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ దానికోసం, విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం ఒక నామమాత్ర బడ్జెట్ మాత్రమే పెట్టారు. ఇది విశాఖ స్టీల్ ప్లాంట్ మరింత ప్రయోగకరం చేసి అమ్మేయడానికి ఏదో కొంత పాపులు కదా తప్ప వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. దీని మీద ఈ మార్చి 14వ తేదీ వామపక్షాలు సిపిఐ, సిపిఎం, ఇతర వామపక్షాలు కలుపుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నాం. ఆ ఉద్యమంలో భాగంగా ఇక్కడ కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్న సందర్భం తెలియజేస్తున్నాం. అదేవిధంగా భగత్ సింగ్ మార్చి 23వ తారీఖు వర్ధంతి. ఆయన సందర్భంగా అప్పటి నుంచి జాథా ప్రారంభించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత ఏప్రిల్ 14 జయంతి అప్పటి వరకు ఈ నెల రోజుల పాటు కూడా ఒక ప్రసార ఆందోళన, బీజేపీ అనుసరిస్తున్న రైతు కార్మిక వ్యతిరేక విధానాల వల్ల దీనికి నిరసనగా గ్రామాన ప్రత్యేకంగా బస్సు వేసుకుని ఒక ప్రసార జాథా కూడా మేము నిర్వహిస్తున్నాం. గడిచిన 9 నెలల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార కూటమి ప్రభుత్వం ఏదో ఒక రకంగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమాలు చేస్తోంది అని వైఎస్ఆర్సీపీ యోజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. సినీ నటుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్టుపై మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా స్పందించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకుల మీద అక్రమ కేసులు బనాయించడంతో పాటు అర్ధరాత్రి పూట ఇళ్లకు వెళ్లి మహిళలను సైతం బెదిరిస్తున్నారని మండిపడ్డారు. ఆరోగ్యం బాగాలేదని చెప్పినా అవేవి లెక్క చేయకుండా అధికారం ఉంది కదా, ఏం చేసినా చెల్లుతుంది అన్న ధోరణిలో వైఎస్ఆర్సీపీ తరపున గొంతు కలిపిన ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెడుతున్నారని ఆక్షేపించారు. గడిచిన నెల రోజుల్లో వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళిల అరెస్టుల ద్వారా కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్కి పాల్పడుతుందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నేటికి కూడా కూటమి ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని, తల్లికి వందనం గాలికి వదిలేసింది అని, సూపర్ 6ను పూర్తిగా అటకెక్కించింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ గడిచిన ఈ నెల రోజుల కాలంలో మనం చూస్తే వల్లభనేని వంశీ గారిని కావచ్చు, లేకపోతే నిన్నటి రోజు పోసాని కృష్ణమురళి గారిని కావచ్చు, ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు అనేటువంటిది అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఒక డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపుతూ ఏదైతే ఎన్నికల్లో హామీలను ఇచ్చారో అవేవి కూడా నెరవేర్చకుండా సూపర్ 6ని పూర్తిగా అటకెక్కించారు. తల్లికి వందనం గాలి వదిలేశారు. పరిపాలన చూస్తే ఎక్కడా కూడా ఒక పద్ధతిలో నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి లేదు. రైతు భరోసా దేవుడికెరుగా ఇవన్నీ కూడా డైవర్ట్ చేయడంలో నిమగ్నమయ్యి నిత్యం ఏదో రకమైనటువంటి డైవర్షన్ కోసం ఒక పాయింట్ని వెతుక్కోవడం, దాని మీద ఒక 10 రోజులు 15 రోజులు గడిపేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇవాళ కొత్త బడ్జెట్ని ప్రవేశపెడతా ఉన్నటువంటి దాంట్లో కేవలం ఆ బడ్జెట్ ప్రజారంజకంగా ఉండదు కాబట్టి, ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలని అర్థం పట్టేటట్టుగా ఆ బడ్జెట్లో కనిపించదు కాబట్టి దాన్ని కూడా డైవర్ట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఏదైతే ఇవాళ మీరు తెరలేపినటువంటి కొత్త సంస్కృతి సాంప్రదాయాలకి ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి తప్పిదాలని వేలెత్తి చూపించే ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరి గొంతుని నొక్కేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. డెఫినెట్గా మీరు ఈవేళ మొదలుపెట్టినటువంటి సాంప్రదాయమే రేపు తిరిగి మళ్ళీ మీరు కూడా అదే బోన్లో నుంచోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందనేటువంటి విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నాం. కోటిలింగాల క్షేత్రంలో కొలువై ఉన్న శ్రీ ఉమా కోటిలింగేశ్వర స్వామి దేవాలయంలో దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా స్వామివారికి శ్రీ పుష్పోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దివ్య కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా జరిగిన శ్రీ పుష్పోత్సవం సందర్భంగా స్వామివారిని పుష్పాలతో అందంగా అలంకరించారు. స్వామివారికి పండ్లు, పలు రకాల స్వీట్లతో నైవేద్యం సమర్పించారు. కన్నుల పండుగలా ఉన్న స్వామివారి రూపాన్ని భక్తులు కన్నులారా వీక్షించి తన్మయత్వం చెందారు. ఆలయ కార్యనిర్వహణాధికారి లక్ష్మీబాయి తదితరులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్వామివారికి నీరాజన మంత్రపుష్పాలు సమర్పించారు.
మహాదేవ శంభో శంకర పన్నండి రామకృష్ణ జీ ఛానల్ వారు తీస్తారు. శాటిలైట్ సిటీ న్యూ విలియమ్స్ హోమ్ ప్రాథమిక టైలర్స్ సహకార సంఘం ఆధ్వర్యంలో శాటిలైట్ సిటీ గ్రామ టైలర్స్ అధ్యక్షుడు జడ్డు శ్రీనివాసరావు సమక్షంలో శుక్రవారం టైలర్స్ డే ఘనంగా జరిగింది. విలియమ్స్ హోమ్ సేవలను టైలర్స్ కీర్తించారు. ముందుగా కుట్టు మిషన్ సృష్టికర్త విలియమ్స్ హో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన సృష్టించిన కుట్టు మిషన్ కారణంగా నేడు ఎంతోమంది ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందుతున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి హాజరైన గౌరవ అధ్యక్షుడు బత్తిన అప్పారావు మాట్లాడుతూ టైలర్స్ ఎప్పటికప్పుడు అధునాతన నైపుణ్యాన్ని అందిపుచ్చుకుని ముందుకు సాగాలి అని సూచించారు. సంఘం ఉపాధ్యక్షుడు మానుపాటి వెంకటరమణ, సెక్రటరీ సీతయ్య, కోశాధికారి తామరపల్లి దుర్గాప్రసాద్, జాయింట్ సెక్రటరీ కక్కల పార్వతి, సభ్యులు అనసూరి శ్రీనివాస్, పి కామేశ్వరరావు, మద్దుల సంతోష్, ముమ్మిడివరపు శంకర్, ఈదరడ సూర్యచంద్రరావు, పొన్నం సూరిబాబు, బుడంపర్తి మంగ, ఎడ్ల లోకేష్, ఏ స్వామి, ఆర్ వనజ తదితరులు పాల్గొన్నారు. వ్యవస్థాపకులుగా మరి శ్రీని గారు ఎంతో కృషి చేశారు. ఈరోజు కూడా మరి దర్జీల సంఘం ఎంతో అభివృద్ధి చెందుతూ మరి వర్కర్స్ అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి అందరం ఐక్యతగా ఉండి ఈ సంఘాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. మనం ఈ కాలంలో టైలరింగ్ అంతా వెనకబడిపోతుంది. రెడీమేడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. మరి మమ్మల్ని ఎవరు కూడా ఏ ప్రభుత్వం కూడా గుర్తించలేదు. మాకు అనేకమైన బాధలతో ఇబ్బందులు కలుగుతున్నాం. మరి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని శ్రీనివాసరావు ఎంతో కృషి చేసి వీళ్ళందరినీ కూడా ఐక్యతగా ఉంచి ఈరోజు కూడా ఈ 15 ఏళ్లుగా ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తారీఖున ఘనంగా టైలర్స్ దినోత్సవం జరుపుకుంటూ మరి మాకు ఆదర్శంగా నిలిచిన విలియమ్స్ హో గారిని గుర్తు చేసుకుంటూ మేము ఎంతో పండగగా జరుపుకున్నందుకు ఈరోజు టైలర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ రామకృష్ణ మఠం రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో స్థానిక వేల్పురంలో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో శుక్రవారం గర్భిణీలు బాలింతలకు మాతా శిశు సంరక్షణ పథకం ద్వారా పౌష్టికాహార పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. 150 మందికి పౌష్టికాహార కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మఠం స్వామీజీ స్వామి శ్రేవ్యానంద మాట్లాడుతూ రామకృష్ణ మఠం రామకృష్ణ ఇన్ఫోసిస్ వితరణలో రాజమహేంద్రవరం నగరంలో అర్బన్ హెల్త్ సెంటర్ల పరిధిలో ఉన్న 2,000 మంది గర్భిణీలు బాలింతలకు పౌష్టికాహార కిట్లు అందించే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. ఈ పౌష్టికాహారం ద్వారా వారి ఆరోగ్య పరిరక్షణ సాధ్యమవుతుందన్నారు. ఈ కిట్లో అన్ని రకాల బలవర్ధకమైన ఆహార పదార్థాలతో పాటు బలాన్ని అందించే మందులు, సిరప్లు అందిస్తున్నట్లు తెలిపారు. ఇన్ఫోసిస్ ఈ కార్యక్రమానికి సుమారు 30 లక్షల రూపాయల మేరకు విరాళాన్ని అందజేసిందన్నారు. గర్భిణీలు బాలింతలకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు కూడా అందజేశారు. అనంతరం ఆయనతో పాటు యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సంధ్య, యూపీహెచ్సి చైర్మన్ చొప్పర్ల వీరభద్రరావు, టీడీపీ యువ నాయకుడు వాసిరెడ్డి బాబీ, 10వ డివిజన్ అధ్యక్షుడు పంచకట్ల శివ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమః. అందరికీ నమస్కారం. రామకృష్ణ మిషన్ రాజమహేంద్రవరం కోరుకొండ రోడ్లో ఉంది. అదేవిధంగా గోదావరి గట్టు జంక్షన్ దగ్గర కూడా ఉంది రామకృష్ణ మిషన్ ధర్మ వైద్యశాల. ఈరోజు మనం ఇక్కడ చేస్తున్న కార్యక్రమం ఏంటంటే మాతా శిశు సంరక్షణ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగంగా తల్లులకి పిల్లలకి ప్రత్యేకంగా కొన్ని కిట్స్ ఇస్తున్నాం. ఆ కిట్స్లో వారికి బలాన్ని ఇచ్చే టానిక్స్ ఉంటున్నాయి, అదేవిధంగా పోషకాహారాలు ఉండే కిట్స్ ఉంటున్నాయి. ఇవన్నీ కూడా తల్లులకి పిల్లలకి ఇవ్వడం జరుగుతుంది. అవన్నీ కూడా ఎంతో ఖరీదైనవి, ఎంతో నాణ్యత గలవి. ఇవన్నీ కూడా వాళ్ళు వాడినట్లయితే తల్లులు ఎంతో బలంగా ఉంటారు, మంచి పిల్లలకి వారు తల్లులు కాగలరు. అదేవిధంగా పిల్లలను కూడా మంచి శక్తివంతంగా వాళ్ళు పెంచే అవకాశం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇది ఫిబ్రవరి మార్చి నెలల్లో జరిగే కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా మనకు డొనేషన్స్ రావడం జరిగింది. రామకృష్ణ మిషన్ హెడ్ క్వార్టర్స్ బేలూరు మఠం వారు ఈ డొనేషన్స్ మనకు పంపించారు. సుమారు 30 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని మన అంచనా. వీటన్నిటి కలిపి
కొన్ని వేల మందికి మనం ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాలు చేయబోతున్నాం. 2000కు పైగా తల్లులు పిల్లలు కలిపి ఈ సేవా కార్యక్రమాలు మనం చేయబోతున్నాం. అందరికీ నమస్కారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. వార్షిక బడ్జెట్కు ఏపీ కేబినెట్ ఆమోదం. సీఎం కార్యాలయంలో మంత్రివర్గ భేటీ. మాదక ద్రవ్యాల అనర్థాలపై చర్చ జరగాలి, పూర్తి స్థాయిలో అరికట్టాలన్న కలెక్టర్ ఎస్పీ. ఎండిరగ్లో నా పే రివిజన్ తక్షణమే చేయాలి, బేస్ కాంప్లెక్స్ వద్ద ఓఎన్జీసీ ఫీల్డ్ ఆపరేటర్ల ధర్నా. డిపిఆర్ఓ కాసయ్య సేవలు అభినందనీయం, పదవీ విరమణ సందర్భంగా ఘన సన్మానం. జిల్లా అభివృద్ధికి 10,000 కోట్లు కేటాయించాలి, సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సీనియర్స్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.